హాయ్ హలో ఈరోజు నేను పప్పు బియ్యం చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఒక కప్పు రైస్ అండి. సేమ్ కప్పుతో హాఫ్ కప్పు కందిపప్పు. ఈ రెండు కడిగి బాగా కొంచెం సేపు పెట్టాలి. ఇది వచ్చేసి పెరుగు 2 స్పూన్స్ పెరుగు, కరివేపాకు, మునగాకు, పచ్చిమిర్చి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. దీనిలో కొంచెం బటర్ వేసుకోవాలి. మిర్చి, ఆవాలు, కరివేపాకు, మునగాకు, పచ్చిమిర్చి తరుగు, టూ స్పూన్స్ పెరుగండి. పెరుగు కొంచెం పులుపుగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. రైస్ కందిపప్పు కలిపి 1.5 కప్ అయినాయి. దానికి 3 కప్స్ వాటర్ పోస్తున్నాను. కొంచెం సరిపడా ఉప్పు. ఒక 2 మినిట్స్ దీన్ని కొంచెం కాగనివ్వాలి. చాలా ఈజీ అండి చేసుకోవటం. టమ్మీ ఫుల్గా ఉంటుంది. హడావుడిగా ఎక్కడికన్నా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు అర్జెంటుగా చేసుకోవాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ట్రై చేయండి ఒకసారి. వాటర్ బాయిల్ అయిపోయినాయండి. రైస్ వేసుకుందాం. రైస్ అంతా వేసేసానండి. ఒక్కసారి తిప్పేసి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాను. సిమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసి వెయిట్ పెట్టేసానండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సెకండ్ విజిల్ వచ్చేసింది. నేను ఇది కట్టేస్తున్నాను. స్టీమ్ పోయే వరకు వెయిట్ చేద్దాం. ప్రెషర్ అంతా పోయింది. లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. ప్లేట్లోకి తీసుకున్నాం. తీసేసానండి. రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా ఆవకాయ పచ్చడి అయితే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.